అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరి దృష్టిని ఆకర్షించింది పొలిటికల్ లీడర్ల ఫోన్ ట్యాపింగ్ కన్నా కూడా సినిమా సెలబ్రిటీల హీరోయిన్ల. అది నేను అనుకుంటున్నా, నేను ఒక ఫాలో అయితేలేను. ఎక్సెస్ ఆఫ్ అధికారులు ఒక తప్పు చేయమని వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఏదైతుందో వాళ్ళు చేసి వాళ్ళు డబ్బులు బిల్డర్స్ చేసి అవన్నీ బయటకు వస్తాయి రేపు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అంటే నేను పెద్ద ఫాలో అయితేలేను, నేను వేరే పనులు పడి ఏదైతుందో ఒక 2 బర్నింగ్ ఇష్యూస్ మీద ఉండి నేను టీవీ పేపర్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇక అది ఉంటే అదే ఒక 4 సార్లు చదువు తప్పితే రిజిస్టర్ అవుతలేదు ఎవరితో ఇట్లా మాట్లాడుతూ ఉంటే. అది జరిగిన మాట వాస్తవం, జరిగిన మాట వాస్తవం. కానీ ఇంత నీచంగా, ఇంత కరప్షన్ గవర్నమెంట్, ఇంత ఫ్యామిలీ రూల్ భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ మన ఫ్లైట్ కొన్న పార్టీ ఉంది సార్ ఈ దేశంలో. అవును, ఈయన లేస్తాడో 12 గంటలకు లేస్తాడు. హెలికాప్టర్ ఉంటేనే ఒకటే మీటింగు, మళ్ళీ రాత్రి మీటింగ్ ఉంటే అది మళ్ళీ పోయి ఆ రాత్రి నైట్ హాల్ చేసి బై రోడ్ పోయి పెద్ద పొద్దుగా హెలికాప్టర్ వచ్చిండు. కరీంనగర్లో ఆయన చేసిండుగా కేంద్ర మంత్రి కొండి. ఒక వార్డు సిరిసిల్ల గెలిచిండు, ఒక వార్డు కరీంనగర్ గెలిచిండు, ఒక వార్డు జగిత్యాల, ఒక వార్డు కొరుట్ల, 2 వార్డులు మెట్టుపల్లి గెలిచిండు. ఆయన కాన్స్టిట్యున్సీలో 5 మున్సిపాలిటీలో 1 కార్పొరేషన్. కేంద్ర మంత్రిగా ఉండి 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దీనికి వద్దాం కేసీఆర్. 2006లో ఇక్కడ పంచాయతీరాజ్ ఎలక్షన్ కొట్లాడలే, ఎవరు కొట్లాడాలని భయపడ్డాడు కేసీఆర్, ఢిల్లీలో అన్నాడు. ఇక్కడ రాష్ట్ర మంత్రులు రాజీనామా ఇచ్చిండు, అక్కడ కేంద్రంలో ఉన్నారు ఇద్దరు ఉన్నారు. నరేంద్రను పంపించిండు, కేశవరావు పిసిసి ప్రెసిడెంట్. మేము గెలిచిన 86 సీట్లు గెలిచాము ఇండివిజువల్గా చేసి. ఎప్పుడు 2001లో 86 జెడ్పీటీసీలు గెలిచాము. నిజామాబాద్ అబ్సల్యూట్ మెజార్టీ జిల్లా పరిషత్ గెలిచాము. సంతోష్ రెడ్డి అయ్యాడు, తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాడు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఇక్కడ రాజేశ్వరరావు అని షార్ట్ ఫాల్ ఉంటే బీజేపీలను కొని చైర్మన్ అయ్యాడు. రాజేశ్వరరావు వెల్మా అక్కడ రెడ్డి. తో 86 ఇమ్మంటే నీకు 36 కంటే 1 అని చెప్పిండు. ఎవరి నరేంద్ర. కేసీఆర్ గారు ఫోన్ చేశాడు, ఇండ్లే ఆయన ఏదో గొడవ చేసుకున్నాడు నరేంద్ర. చల్ ఈయనను గంటేయండి గాంధీ భవన్కి వెళ్ళాడు అంటే ఆవేశంలో. ఆయన బయటకు వచ్చి మెట్ల మీద ఈ పొట్టోడు జానడు లేడు, మా కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పిండు. ఇవన్నీ నేను పేపర్లు వచ్చినాయి, టీవీలో వచ్చి ఇస్తా. మా కాళ్ళు పట్టుకున్నాడు. 3 జాగాలో నామినేషన్ వేసిండు. కాంగ్రెస్ వాళ్ళు ముడి బిడ్డ అన్నారు, మేమెందుకు ఇస్తాం, మా కోటాలు ఏమి ఇవ్వలేదు. చెప్పిన కదా మీకు మొదట్లో ముషిరాబాద్, సికింద్రాబాద్, మహారాజ్గంజ్ 89లో 2 వేసాడు. ఇది నగ్న సత్యాలు ఇవి. సో బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి కాంప్రమైజ్. సోనియా గాంధీ ఎందుకేమన్నా అంతకుముందు ఎందుకు వెళ్ళాను, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఎందుకు వెళ్ళలేదు? 55 ఏళ్ళకి ఉన్నావు కదా, నేను పెద్ద పైలవాను కదా. ఇలా కాంగ్రెస్ కష్టాలు ఉన్నదట, ఈయన పోయి పని చేస్తాడట. ఏం పని చేయాలి? ఇవన్నీ రేపు ధర్నాలు గిర్నాలు చేస్తే, శ్మశానాలు ఇవన్నీ చేస్తే నీ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ నష్టం జరిగితే లాభం జరగదు కదా. ఖచ్చితంగా ఘోరమైన నష్టమే కదండి సార్. శ్మశానం కబ్జా సార్, పార్క్ కబ్జా సార్, జర్నలిస్ట్ కాలనీ. అవును సార్. బంజారాల్స్ ఇప్పుడు మన రోడ్ నెంబర్ 12 ఏదైతుందో కమాన్ దగ్గర కబ్జా సార్. అవును, పక్కన డాక్టర్లు అఫీషియల్ చేసింది సార్. ఇప్పుడు కార్ పార్కింగ్ పొద్దున పోయింది సార్, నేను 9:30కి అక్కడికి. బట్ నాట్ ఛాన్స్ ఉండేది, క్లిక్ కాలే నాకు ఫోటో తీద్దామంటే, మీకు చూపెడదామని మీద. సిగ్గు లజ్జ ఉందండి మనిషి అండి. 55 ఏళ్ళకి వర్కింగ్ కమిటీ మెంబరా? ఎక్కడైనా వర్కింగ్ కమిటీ ఏసీసీ ఆఫీస్ వా రా, ఎక్కడ చర్చకు వస్తావు? టెలిఫోన్ బూతులు, ఫాములు నువ్వు ఏదైతుందో వెంకట సమకిస్తావా? నా ఇష్టం అన్నాడు. ఇష్టం అంటే ఇలా ఇంద్రసేన్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్సీ బతుకున్నారు సార్. అతను దాసు మున్సి పోవడంలో కారణం సంజయ్ గాంధీ క్లోజ్ ఉండే. రంగారెడ్డి అని ఎమ్మెల్సీ అయ్యాడు కిరణ్ కుమార్ రెడ్డి. నీ సంగతి చూస్తాను ఇట్లా దాన్ని వచ్చినాక ఇప్పుడున్న ఇల్లా ఏది తలుపును నీ ఇష్టమా? కాంగ్రెస్ నీ జాగీరా? ఎట్లిస్తావా పీ ఫాములు? ఒక ఎంపీకి ఎట్లిస్తావు? ఇస్తే 7 కాన్స్టిట్యూన్సీలు పెద్ద పైలవాన్ అనుకుంటే, నీకు నష్టం అనుకుంటే. బట్ యూ మేడ్ ఓన్లీ 1. నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసినావు, కనీసం చెప్పాలా? అది ఆయన వరకు ఇచ్చిండు, ముకుందరికి ఇచ్చిండు, టీఆర్ఎస్లోనికి. రీబర్త్ వెంకటస్వామికి 83లో ఇందిరాగాంధీ టికెట్ ఇవ్వాల. ఏప్రిల్లో చనిపోయాడు కోదాడ రాజమల్లు. మీరు ఆ ప్రాంతం ఉన్నట్టున్నది, పెద్దపల్లి ప్రాంతం ఉన్నట్టు చూడపోతే. నాకు కొంచెం దాని మీద పట్టుంది సార్. కోదాడ రాజమల్లు 80లో లోక్సభ అయ్యాడు. అసెంబ్లీ ఇక్కడ హిమాయత్ నగర్ ఓడిపోయాడు 78లో లక్ష్మీకాంతం మీద. చెన్నూరుకెళ్ళి ఇక్కడికి వచ్చాడు. రీజనల్ కమిటీ అప్పటికి మంత్రి, సీఎం కంటెండర్. 80లో లోక్సభ అయ్యాడు. 83లో ఆయన భార్యకు టికెట్ ఇప్పిస్తే అక్కడ డస్ట్ వచ్చింది, ఆయన హెల్త్ ప్రాబ్లం, బషీర్బాగ్లో ఉంటాడు. చనిపోయాడు ఏప్రిల్లో. మేలో నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఈయన పిసిసి ప్రెసిడెంట్. జనవరిలో ఆయనకి రాజీనామా ఇచ్చాడు. ఇస్తే జూలై వరకు ఆయనే ఉన్నాడు. యాక్సెప్ట్ చేయలే, ఈయన ఆఫీస్కి పోలే. రాజశేఖర రెడ్డి గారు 83 జూలైలో అయ్యాడు, 98 మేలో అయ్యాడు రెండోసారి.
జూన్లో బై ఎలక్షన్ 21 పోలింగ్ టికెట్ ఇవ్వాల ఇందిరాగాంధీ. 84లో రాజీవ్ గాంధీ ఇవ్వాల. 84లో గోనె ప్రకాష్ రావు తీసుకెళ్లాడు బ్యాగ్. ఇప్పుడు ఇవన్నీ స్టేట్మెంట్స్. ఇవి నేను రాసుకోను కదా ఇప్పుడు. అవన్నీ పత్రికలే కదండి సార్. అవును. ఏది 5-6 ప్లేసులకి. దీంట్లో ఎవరెవరు ఆయనకు వ్యతిరేకం చేస్తారు, స్థానికుడు ఎవరు సపోర్ట్ చేశారు, ఇవన్నీ పేర్లతో సాగున్నాయి. సింగిల్ హ్యాండ్ బెంగాల్లో పిసిసి ప్రెసిడెంట్ అండ్ కేంద్ర మంత్రి ఆయన కారులో పెట్టి 2 సంవత్సరాల ముందు అక్కడ తీసుకెళ్ళాను. ఓకే. ఎందుకు తీసుకొస్తున్నాం ఇతన్ని? వీళ్ళు కుటుంబము, సంక్షేమము, భజన. ఎవడు అధికారం ఉంటే భజన చేయడము. స్వార్థపరులు, వాళ్ళ పరిశ్రమలు, వాళ్ళ కుటుంబాల తీసుకొచ్చారు, బంధువులను తప్పితే నియోజకవర్గానికి సేవ చేయరు. తప్పు చేస్తున్నావు కోనే అన్నాడు ప్రకాష్ అన్నాడు. చాలా క్లోజ్. ఇది కఠోర నిజాలు. ఈ రోజు కమలాకరావు అని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ, ఇప్పుడే లైన్లో తీసుకోండి. వెంగళరావు గారు 98లో ఏం చెప్పాడు? ఈ రోజు బతుకున్నాడు. చంద్రబాబుతో నేను సిట్ చేశాను. బోడ జనార్దన్ బతుకున్నాడు, అప్పుడు ఎమ్మెల్యే. బిరుదురాజమల్లి చనిపోయాడు. రామిరెడ్డి బతుకున్నాడు, మంత్రి. హనుమంతరావు చనిపోయాడు. శ్రీనివాసరావు గారిని పొలిట్ బ్యూరో మెంబర్, అపెక్స్ చైర్మన్, స్టేట్ సిసి బ్యాంక్ చైర్మన్, పొలిట్ బ్యూరో మెంబర్, ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్లో ఆయనే, హుస్నాబాద్ ఆయన క్యాండిడేట్. హనుమంతరావు చనిపోయాడు, మాధవ మల్లి చనిపోయాడు, మన తర్వాత బిరుదురాజు మళ్ళీ ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు ఇప్పుడు బతుకున్న వాళ్ళు రామిరెడ్డి అండ్ బోడ జనార్దన్, ఇద్దరు బతుకున్నారు. ఇంకెవరు ఒక 3 ఎమ్మెల్యేలు అనుకుంటా. ఆయన శ్రీనివాసరావు ప్లాన్ చేసి మఠ సుగుణకుమార్ అని బయటికి వెళ్ళి వచ్చింది. దళితుల్లో మాదిగా భర్త బ్రాహ్మణ్ ఆపరేట్ చేసి కొట్టేస్తుంది. మాకు అన్యాయం చేసినందుకు ఓడించి రమ్మని చెప్పాడు వెంగళరావు గారు. ఇలా కమలాకరావు గారిది దీంతో ఇప్పుడు మీరు లైవ్ తీసుకుంటా అంటే ఇప్పుడే తీసుకోండి సార్. ప్రకాష్ ఎక్కడ ఉన్నాడు? 3,000 కొట్టేశాను. 99లో నాకు సంబంధం లేదు, మళ్ళీ ఓడిపోయాడు సెకండ్ టైం. ఓకే. ఈరోజు అక్కడ 30 ఫ్యాక్టరీలు ఉన్నాయండి భారతదేశంలో. ఆయన హైయెస్ట్, ఇప్పుడు రిచెస్ట్ మ్యాన్ ఆయన. అవును. అక్కడ నీళ్లు ఉన్నాయి కదా, గోదావరి, ఇసుక ఉంది కదా, దొరుకుతుంది కదా, నుంచి లారీలు వస్తున్నాయి కదా, కరెంట్ ఉంది కదా, రైల్ ట్రాక్ ఉంది కదా. అక్కడ నీ అడ్మినిస్ట్రేషన్ సేల్ అయితే ఎందుకు పెట్టలేదు అక్కడ ఫ్యాక్టరీ? రూరల్ డెవలప్మెంట్ తేలే. ఈ ఫ్యాక్టరీ అక్కడ పెట్టచ్చు కదా, నిరుద్యోగులు కొంత అవకాశం ఉంటుంది కదా. అక్కడ నీకు నీ ఫ్యాక్టరీ పెట్టిన ప్రొడక్షన్ కంటే ఎక్కువ సేల్ అవుతుంది. 3 ఫ్యాక్టరీలు పెట్టినా అక్కడ సేల్ అవుతుంది ఆ ఏరియాలో. సిమెంట్ రేకులు ఎందుకు పెట్టలే? వాటర్ సోర్సెస్ చేయరు. 3 నెలలు స్ట్రైక్ అయితే బోడ జనార్దన్ ఇలా బతుకున్నాడు మంత్రి. 35 మంది మంత్రులు తీసినాక మార్చ్ 89 నుంచి నవంబర్ వరకు ఆంధ్రజ్యోతి వెనుక ఇదే పంజగుట్ట కేశవరెడ్డి పక్కకుండే 3 నెలలు స్ట్రైక్ చేశాడు. మినిమం వేజ్ చేయకపోతే అస్బెస్టాస్ విశాఖల కార్మికుల రక్తం పిండి రాజకీయంగా కాంగ్రెస్ ఇందిరాగాంధీతో ఉన్న డాక్టర్ కిష్టయాని ఒకటేసారి ఎమ్మెల్యేండు, వాళ్ళ అల్లుని తీసుకొచ్చి 83లో. పరంధామలో ఇప్పుడు డాక్టర్ రవి అని ఉంటాడు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ ఉన్నాడు. అతను సూర్యాపేటకి వెళ్ళాడు. బిఎం రాజ్ అంటూ హైదరాబాద్ తీసుకుపోయాడు. అంజనేయులని 78లో ఎమ్మెల్యే అయినాడు బై ఎలక్షన్లో. అతని దగ్గరికి షుకూర్ తీసుకుపోయాడు హైదరాబాద్. శ్రీనారాయణ అని అక్కడ ఒక దళితుల్లో మాదిగా చెన్నూరు. ఎస్ఆర్ మలేషన్ హైదరాబాద్ తీసుకుపోయాడు. అందరూ ఓడిపోయారు. సిట్టింగ్ ఒకటే టర్మ్ ఎమ్మెల్యేలు. వీళ్ళు 5-5 సార్లు ఓడిపోతారు. వీళ్ళ కొడుకు టికెటా? నీకు 3 సార్లు ఓడిపోతే నీకు టికెట్ ఇచ్చుడా? వెంకటస్వామికి వివేక్ ఓడిపోయాడు. ఎన్ని పార్టీలు మారిందన్న వాళ్ళు, ఎన్నిసార్లు మారి ఇట్లాటు టీఆర్ఎస్లో పోయి క్యాబినెట్ కదా. అవును. ఇవాళ ఆయన కొడుకుని తేవడంలో ఏం ఉద్దేశము? రేవంత్ రెడ్డి గారు కానీ హైకమాండ్ కానీ ఎటువంటి సిగ్నల్స్ పోతున్నాయి? రక్తం ఒడిచేదవుతుందో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నది. ₹1 ఖర్చు పెట్టే ఎలక్షన్ తప్పితే సాటర్డే సండే ఒకటే రోజు 7 కాన్స్టిట్యూన్సీల. ఎవరన్నా సార్, ఎవరన్నా పెద్ద నాయకుడు చనిపోతే సంతాప సభలు 1 or 2 ప్లేసులు ఉంటాయి. ఒకే రోజు 7 ఉంటాయా సార్? పొద్దున 6 గంటలకు వెళ్ళింది సార్, 9 గంటలకు ధర్మారం మేడారం కాన్స్టిట్యూన్సీ, తర్వాత మంచిర్యాల లక్ష్మీపేట కాన్స్టిట్యూన్సీ, అప్పుడు లక్ష్మీపేట మంచిర్యాల లేదు, 2009 కంటే ముందు 10 మంచిర్యాల లేదు. తర్వాత మందమరి చెన్నూరు కాన్స్టిట్యూన్సీ, ఆ నుంచి గోదావరికని రామగుండం కాన్స్టిట్యూన్సీ, ఆ నుంచి మంతరి పెద్దపల్లి 11 గంటలకు పోయింది సార్. 11 o'clock 10 to 11 o'clock 7 సంతాప సభలు పెట్టింది సార్ రాజశేఖర్ గారు. ఎందుకు పెట్టారు? గొట్టను నువ్వు సంతాప సభలు ఎందుకు పెట్టాలి? వై కారణం ఏంటి? ఇటువంటి వాళ్ళు కుటుంబం కూడా చెప్పులు ఇవ్వాలంటే వాళ్ళు ఇంటికాడ పోతే చెప్పులు ఇచ్చిపోవాలి. ఎగ్జాక్ట్లీ, చాలా మంది చెప్తారు అన్నమాట. చెప్పులు ఇవ్వకపోతే ఇవ్వమంటారు.
ఉమ్. దాంట్లో వెంకటస్వామికి నాకు భేదం వచ్చింది. బాలగూడ ఇంట్లో జబర్దస్త్ చెప్పినట్టు